నమస్తే మ్యామ్. మ్యామ్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది హ్మ్. రిలేషన్‌షిప్‌లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? సో, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్. డెఫినెట్‌లీ. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంత చదువుకొని ఇలాంటి అడ్వాన్స్‌డ్ జనరేషన్‌లో కూడా ఇంకా వుమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్‌గా లేరు. అండ్ హ్మ్. అఫ్‌కోర్స్ అంటే జాబ్ చేస్తూ కూడా ఫైనాన్షియల్ డిపెండెంట్‌గా ఉన్నారు. అఫ్‌కోర్స్ జాబ్ చేయకపోతే ఎటు డిపెండెన్స్ అంటున్నాము. అండ్ వీ కెన్ టేక్ బోత్ ద రోల్స్. సో, మేల్స్ కూడా కొంతమంది డిపెండెంట్‌గా ఉన్నారు. అఫ్‌కోర్స్ వాళ్ళు ఎర్న్ చేస్తున్నా కూడా సో, కంట్రోలింగ్‌లో ఉన్నట్టుగా కూడా కొన్ని ఏరియాస్‌లో మనం చూడొచ్చు. కొంత పర్సెంటేజ్ ఐ కెన్ సే అట్ అబౌట్ 30-40% వీ కెన్ సీ ఇన్ మేల్స్. ఓకే. జెంట్స్‌లో కూడా వాళ్ళు సంపాదిస్తున్నా కూడా అది ఎలా ఖర్చు పెట్టాలి? ఎంత ఖర్చు పెట్టాలి? ఎవరికివ్వాలి? అనేటువంటి దాంట్లో కంట్రోలింగ్ అనేది మేజర్‌గా లేడీస్‌లో ఉంటూ ఉంటుంది. ఓకే. అఫ్‌కోర్స్ ఐ డూ యాక్సెప్ట్ దట్ ఇద్దరు కూడా మంచి అవగాహనతో ఉండి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేస్తే ఇద్దరు కూడా ఒక స్టాండ్ మీద నిలబడి ఇలా సేవ్ చేసుకుందాము, దీనికి అలా పెడదాము, ఓకే పెడదాము అంటే ఇద్దరము ఆలోచించి దానికి పెడదాము, ఓకే మీ వాళ్ళకి నువ్వు ఇలా ఇంతవరకు పెట్టు, మా వాళ్ళకి నేను ఇంతవరకు పెడతా, ఇలాగ ఒక స్టాండ్ తీసుకొని హెల్తీగా వెళ్తే ఫైనాన్షియల్ ప్లానింగ్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ ఓకే. డెఫినెట్లీ. ఓకే. ఇద్దరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో వెళ్ళడం అనేది దట్ ఈస్ వెరీ హెల్తీ అనమాట అందులో. తెలియకుండా చేసే క్రమంలో ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్ వరకు దట్ ఈస్ నో ప్రాబ్లమ్. హ్మ్. బ్యాలెన్స్ దాటి ఇచ్చేటప్పుడు ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే డెఫినెట్‌లీ ఫ్యామిలీ రూట్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి. ఓకే. ఎందుకంటే ఫైనాన్షియల్ థింగ్ ఈస్ ద మోస్ట్ బేసిక్ థింగ్ కాబట్టి మనకి. అక్కడ ఏదైనా మేజర్ డిస్టర్బెన్స్ వచ్చిందంటే డెఫినెట్‌లీ ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది. ఓకే. ఎందుకంటే అక్కడి నుంచి డెబ్ట్స్‌లోకి వెళ్ళిపోవటం కానీ, లేకపోతే దట్ రెస్పాన్సిబిలిటీ హూ విల్ టేక్? బ్యాలెన్స్ తప్పింది అంటే దెన్ వీ కాంట్ మేనేజ్ దట్. టేక్స్ వెరీ లాంగ్ టైమ్ టు బ్యాలెన్స్ దట్. జనరల్‌గా అంటే ఏదో ఒకటి సరే ఇది కాపోతే ఇంకో నెలలో దాన్ని సర్దిపుచ్చుదాము. సరే ఒక 3 నెలలు, 6 నెలల్లో సర్దిపుచ్చుదాము అది ఇది అనుకుంటాం మనం. కానీ ఎప్పుడైతే చెప్పకుండా ఎక్కువగా భారం అనేది వేస్తూ ఉంటారో వీళ్ళు, తర్వాత చూద్దాము దీంట్లో నేనేదో సక్సెస్ అయిపోతానేమో, లేకపోతే వాళ్ళకి నా అవసరం చాలా ఉంది. ఆఫ్‌కోర్స్ ఉండుండొచ్చు. బట్ యూ జస్ట్ డిస్కస్ విత్ ద పార్ట్నర్.